పేరు చెంబడ కనకదుర్గ అండి. ఏలూరు జిల్లా కృష్ణ చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామం. నేను 2019 నుంచి బుక్ కీపర్‌గా చేస్తున్నాను. నాకు అన్యాయం చేయకుండా గ్రూపులో సమాధానం ఏమీ చెప్పకుండా నన్ను అన్యాయంగా తీసేశారు. నేను సబ్ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి చాలా సార్లు నోటీసులేసాను. నేను బుక్స్ ఇవ్వలేదు అని అంటున్నారు. నన్ను ఏ కారణం చేత తీశారో చెప్పాలిగా. 25 గ్రూపులు అయితే నాకు సంబంధం లేదంటున్నారు. ఊళ్ళో పార్టీ నాయకులు బాగా ఒత్తిడి చేస్తున్నారు. నన్ను 25 గ్రూపులలో ఏ కారణం లేక తీసేశారని చెప్తున్నారు. ఏపీఎంసీసీ నాకు సంబంధం లేదు అని అంటున్నారు. సభ్యులందరినీ అడిగాను. అందరితో సంతకాలు కూడా పెట్టించుకున్నాను. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మిమ్మల్ని తీసేయలేదని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి 25 గ్రూపులే తీసేశారని వీళ్ళు అంటున్నారు. సభ్యులైతే మాకు సంబంధం లేదని అంటున్నారు. సంతకాలు పెట్టారంటే ఏదో వేరే ఇంకేజ్ లోన్ల కోసమని పార్టీ నాయకులు ఒక 10 మంది వచ్చి పెట్టించుకున్నారని చెప్పారు. నేనైతే సింగిల్ గానే వెళ్ళి సంతకాలు పెట్టించుకున్నా. సభ్యులు మేము మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, నేను తీసేయడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము తీసేయలేదని చెప్తున్నారు. ఈ పలుమార్లు కలెక్టర్ గారికి చెప్పినా ఏ రెస్పాన్స్ లేదు నాకు. గొర్రెపిల్లల పెట్టుబడి నిమిత్తం 2022లో నేను ఎంఎస్సీ ట్రాన్స్ఫర్ పెట్టాను. ఆ డబ్బులు నా అకౌంట్ రాకుండానే నేను తీసుకున్నాను అని అంటున్నారు. నాకు ఆ డబ్బులకి ఎటువంటి సంబంధం లేదు. ఎంఎస్ రికవరీ కట్టాలి, నన్ను కట్టమని అంటున్నారు. ఒత్తుకునేని నా మీద నిందలేస్తున్నారు. లేదు, వాస్తవం కాదు. నా దగ్గర కౌంటర్ ఫైల్ కూడా ఉంది, ఎంఎస్ అకౌంట్ పెట్టినట్టు. నా ఏప్రిల్ నుంచి ఇంతవరకు నాకు శాలరీ కూడా ఇవ్వలేదు. అందరినీ అడిగాను, నాకు ఎటువంటి శాలరీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏప్రిల్ నుంచి రావాలి నాకు శాలరీ, అవి కూడా ఇవ్వలేదు. 50,000 కూడా ఎంఎస్ అకౌంట్ కి గొర్రెపిల్లల నిమిత్తం నేను పెట్టాను. అవి నా దగ్గర కౌంటర్ ఫైల్ తో సహా ఉన్నాయి. నా అకౌంట్ లో రాకుండానే నన్ను కట్టమంటున్నారు. నా పైన అధికారులు, ఊళ్ళో రాజకీయ నాయకులు బాగా ఒత్తిడి చేస్తున్నారు. గొర్రెపిల్లలు రామలంస్ యూనిట్స్